బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై ఈ నెల 28వ తేదీలోపు నివేదిక ఇచ్చేలా లీగల్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. ప్రగతిశీల భావాలు కలిగినటువంటి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు, ఓటాకు కలిగిన ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు. అలాగే ఓట్ చోరీకి వ్యతిరేకంగా బీహార్లో రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సహచరులు, పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేతలు బీహార్కు వెళ్లాలని పీఏసీలో నిర్ణయం జరిగిందని భట్టి విక్రమార్క తెలిపారు. ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు బిల్లుల రూపేణా సభలో పెట్టి బిల్లు పాస్ చేసి 2 బిల్లులు, ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ, రెండవది ఉద్యోగ అట్లాగే విద్యా అవకాశాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ చేసినటువంటి 2 బిల్లులు సంబంధించి వాటిని బిల్లులుగా మార్చడానికి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు భారత రాష్ట్రపతి గారికి పంపించి ఆ బిల్లు ద్వారా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు 31 సెప్టెంబర్ లోపల స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరపాలి, బీసీలకి న్యాయం జరగాలి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా విజయం కావాలి. దేశంలో పౌరుల ఓటు చోరీకి గురవుతుందని, తద్వారా భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందుతుందని, పౌరులకి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ ప్రభావితం చేస్తూ ఈ చోరీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్పడుతుందని, దేశంలో ఉన్నటువంటి పౌరుల ఓటు హక్కులను కాపాడటం కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా రేపు 26వ తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ నాయకులతో సహా కలిసి వారి పాదయాత్రలో పాల్గొనడానికి వెళ్లాలని నిర్ణయం చేయడం కూడా జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.